జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ తక్షణమే వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణలు చెప్పాలని జనసేన పార్టీ మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల ప్రవీణ్ కుమార్, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ తిరుమణి కుమార్ స్వామిలు డిమాండ్ చేశారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ జనసేనాని పవన్ కళ్యాణ్పై అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. తెలంగాణ బీసీ బిడ్డగా పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలపై జనసేన శ్రేణులు బీసీ వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో శెట్టిబలిచ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకే జగదీష్, మాజీ ఎంపీటీసీ వాసంశెట్టి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. పార్టీ బోడే రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో ధర్మదీక్ష కార్యక్రమానికి పక్క రాష్ట్రాల నుంచి వచ్చి సంఘీభావం తెలపడానికి వచ్చాం. వారి యొక్క సంఘీభావం తెలుపుతూ వాళ్ళ మద్దతును ప్రకటించారు. కానీ ఒక వ్యక్తి, ఎవరైతే శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి రామచంద్ర యాదవ్ గారి సభకి వచ్చి ఆయన మా అధినేత పట్ల మాట్లాడిన వ్యక్తిగత విమర్శలు చేసి చాలా దాన్ని ఏమంటారంటే ఆయన వాడే భాష చాలా ఇబ్బందికరంగా ఉంది. మేము ఈరోజు మా పార్టీ జనసేన పార్టీలో వివిధ బీసీ వర్గాలను కూడా మేము ఇది ఖండిస్తున్నాం. ఈరోజు రామచంద్ర యాదవ్ గారు రిలీజ్ చేశారు ఒకటి మన పత్రికా ప్రకటన ద్వారా బీసీవై పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారిపై చేసే వ్యక్తిగత ఆరోపణలపై స్పష్టత అని ఒక నోట్ రిలీజ్ చేశారు. సార్, మీకు బోడే రామచంద్ర యాదవ్ గారు మీకు ఒకటే చెప్తున్నాం సార్, మీరు ఎవరికి స్పష్టత ఇస్తున్నారు అంటే మీరు శ్రీనివాస్ యాదవ్ అని కూడా ఆ లెటర్లో మీరు ఏమని మెన్షన్ చేశారు, అతని పేరు కూడా ప్రస్తావన చేయకుండా మీరు స్పష్టత పవన్ కళ్యాణ్ గారిపై చేసే వ్యాఖ్యలకి పట్ల స్పష్టత అంటూ ఒక లెటర్ రిలీజ్ చేసి ఈ విషయంపై మీరు క్లారిటీ ఇవ్వకుండా మీరు చేసిన విధానం మాకు నచ్చలేదు సార్. ఎందుకంటే బోడే రామచంద్ర యాదవ్ గారు మీరు కూడా అడుగుజాడలో మేము నడుతున్నాం. మా పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయండి. మీకులాగా బూతులు మాట్లాడలేము, తల్లిదండ్రులను విమర్శించలేము. మీ పార్టీకి కూడా కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి కదండి, కట్టుబాట్లు. వాటి గురించి మీరు చెప్పాలి మాట్లాడేటప్పుడు. ఇప్పుడు మీరేమో ప్రశ్న ఒక నోటు వదిలేసి క్షమాపణ చెప్పినప్పుడు మాట్లాడేటప్పుడు తెలియదండి మీకు ఇవన్నీ. మీకు మాట్లాడేటప్పుడు తెలీదా? ఆ స్టేజ్ మీద అంతసేపు ఆయన మినిమం 10-15 నిమిషాలు మాట్లాడారు ఆయన. మీకు అప్పుడు తెలీదా? మీకు ఇప్పుడు ఏదో నోటు రిలీజ్ చేశారు. ఈ కూటమి ప్రభుత్వంలో అందరికీ సమన్వయమే జరుగుతుందండి. అన్ని వర్గాలనే చూస్తున్నారు. అన్ని వర్గాలకి అందరూ సమన్వయమే జరుగుతుంది. మీరు ఎక్కడో తెలంగాణ నుంచి వచ్చి ఇక్కడ వర్గాల కులాలని చిచ్చిపెట్టి, అంటే మా ఆంధ్ర వాళ్ళంటే అంత లోపుగా కనపడుతున్నాం మేము. అది రామచంద్ర గారు కూడా కొద్దిగా ఆలోచించుకుంటే ఈ పక్క స్టేట్ల నుంచి వచ్చి మాట్లాడింటున్నారంటే ఆయన ఎంతవరకు దిగజారిపోయారో ఆలోచించండి. మేమైతే మీ బీసీ వర్గాలు మేమైతే ఖచ్చితంగా ఖండిస్తాం. దీని మీద జరిగే అన్యాయం గురించి వివరించారు, బాగుంది. ఈ విషయంలో పార్టీకి మద్దతుగా పక్క నుంచి ఎవడో బోడిగాడు శ్రీనివాస్ యాదవ్ అమీర్పేట అనే ఒక బోగ్గాడు వచ్చి ఏదో ఇష్టం వచ్చినట్టు పేలాడు. అది కరెక్ట్ కాదు. శ్రీనివాస్ యాదవ్, నువ్వు అక్కడ శవాల మీద పైసలు ఏరుకునే విధంగా నువ్వు అక్కడ చేసే సెటిల్మెంట్లు ఏదైనా సరే నువ్వు అక్కడ చేసుకో తప్ప ఆంధ్రప్రదేశ్ వచ్చి నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడంటే తొక్క తీసి తన్ని పంపిస్తాం. ఇది గుర్తుపెట్టుకో శ్రీనివాస్ యాదవ్. ఏదైనా ఉంటే మంచిగా బీసీ సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే తెలియజేసి ప్రభుత్వానికి ఒక మెసేజ్ ఇస్తాం. అది కరెక్ట్ అయిన పని. మీరు చేసింది ప్రత్యేకంగా మీ ఎదుగుదల కోసం మీకు ఏదో పేర్లు వచ్చేస్తాయని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేసి మీరు ఏదో డబ్బాలు కొడితే ఇక్కడ చూస్తే ఎవరు ఊరుకోరు. జన సైనికులు నాయకులు వీర మహిళలు కలిపి తరిమి కొట్టే పరిస్థితి మీకు తెచ్చుకోకుండా చూసుకోండి. ఈ విధంగా నడుచుకుంటే బాగుంటుందని బహిరంగంగా పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలి. మీరు రామచంద్ర యాదవ్ గారు, మీరు ఒక ఏదో లెటర్ పంపించారు. అది కరెక్ట్గా అక్కడ జరిగింది సభలో ఆయన మాట్లాడింది కేవలం తప్పు మాట్లాడారు. దానికోసం వివరించి మీరు లెటర్ రిలీజ్ చేయాలి తప్ప మీకు అటువంటి వ్యక్తికి మా దగ్గర ఎటువంటి సంబంధం లేదనేది కరెక్ట్ కాదు. మీరు బీసీల వైపు పోరాటం చేసింది ఏదైనా ఒక మెసేజ్ ఇవ్వండి తప్ప మీరు ఇటువంటి పార్టీ ఎదుగుదల కోసం ఎవరినో తీసుకొచ్చి పిచ్చేదని విమర్శించడం అనేది కరెక్ట్ కాదు. ఈ మీడియా విధంగా ఆయన బహిరంగ మీడియా ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాలని మేము ఒక జన సైనికుడిగా కోరుతున్నాం.